ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీవారి ఆలయం ఉంటుంది. 3 అంచెల భద్రత నడుమ కూడా శ్రీవారి ఆలయం నిత్యం పహారా కాస్తూ ఉంటారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ శాఖ, అలాగే విజిలెన్స్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అక్కడ పహారా కాస్తూ నిత్యం ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా కూడా ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇలాగే తిరుమలలో దాదాపుగా 1800కు పైగా సీసీ కెమెరాలు సైతం అమర్చడం జరిగింది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం భద్రతా పర్యవేక్షణ సాగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిత్యం స్వామివారి దర్శనకు వచ్చే భక్తులంతా కూడా నేరుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం హుండీ దగ్గరికి వెళ్ళి స్వామివారికి ఆ హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇదే సమయంలో ఎవరైతే సామాన్య భక్తులు ఉంటారో ఆ సామాన్య భక్తులు అధికంగా వచ్చిన సమయంలో ఎక్కువ హుండీ దగ్గర రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 చోట్ల టిటిడి హుండీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన హుండీ ఒకటైతే దానికి ఆనుకునే లక్ష్మీదేవి విగ్రహం కింద మరో 2 హుండీలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి సాధారణ హుండీ కాగా మరొకటి స్టీల్ తో తయారు చేసిన హుండీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక దొంగ తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చాడు. తిరుమలకు రాగానే స్వామివారిని 23వ తేదీ దర్శించుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆ హుండీలో చోరీకి పాల్పడిన ఘటనలు మాత్రం ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అతన్ని అదుపులోకి తీసుకునే విచారణ చేపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. అయితే గత 3 నెలల క్రితం కూడా ఆ వ్యక్తి ఇదే విధంగా దొంగతనానికి పాల్పడ్డట్టు కూడా మనకి ఆ రికార్డ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అతనే ఒప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా పోలీస్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద శ్రీవారి ఆలయంలో అతను ముందుగా ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకుని నేరుగా హుండీ దగ్గరకు వెళ్లి దాదాపుగా ఒక 15 నుంచి 18,000 రూపాయలు హుండీలో దొంగతనం చేసినట్టుగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అంటే ఎంత నగదు తీసుకెళ్లాడు అన్న ఒక అంచనా అయితే వేశారు. అయితే మొత్తం మీద అతన్ని అదే రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల నడుమ పట్టుకున్నారు. అనంతరం నేరుగా టిటిడి విజిలెన్స్ అధికారులు అతని విచారణ చేపట్టారు. ఈ సంఘటన అంతా కూడా పూర్తి స్థాయిలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఉన్న సీసీటీవీ ఆపరేటర్ జ్ఞానేశ్వర్ దీన్ని పూర్తి స్థాయిలో గుర్తించాడు. పూర్తిగా అక్కడ ఎలాంటి దొంగతనానికి పాల్పడ్డాడు, ఎంత నగదు అనేది ఒక పక్కన పెడితే అసలు అతను ఎలా ఉంటాడు ఏంటని ఒక ఫోటో అయితే అతను తీసుకోవడం జరిగింది. ఎక్కడ దొంగతనం చేశాడు, ఎలా చేశాడన్న ఒక విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వచ్చే పోయే భక్తులను తోస్తూ ఉన్నారు. అంటే అధిక రద్దీ ఉన్న సమయంలో భక్తులు అక్కడ నిలబడితే ఎక్కువ కంజెస్టెడ్ గా ఉంటుంది. ఆ సమయంలో అతను ఈ చోరీకి పాల్పడినట్టుగా కూడా రికార్డ్ అయిన దృశ్యాలు చెప్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద అతన్ని వెంటనే పట్టుకున్న అతను దాదాపుగా ఒక 18,000 రూపాయలు వరకు దొంగతనం చేసినట్టుగా కూడా ఒప్పుకోవడం జరిగింది. మొత్తానికి అతను తమిళనాడుకు చెందిన వేణువన లింగంగా కూడా గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద అతను అదుపులోకి తీసుకొని గతంలో ఎప్పుడైనా చేశాడా, ఇలా ఎన్నిసార్లు చేశాడు ఏంటన్న ఒక విషయాన్ని అయితే పోలీస్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దీనిపైన టీటీడీ కూడా సీరియస్ గా తీసుకుంది. మరింత కట్టుదిట్టంగా భద్రత పెంచేందుకు కూడా, అంటే ఇప్పటికే భద్రత సఫిషియెంట్ గా ఉంది. అయితే ఇలాంటి చిన్న చిన్న లోపాలు కూడా ఎక్కడ జరగకుండా ఇప్పుడు స్వామివారి హుండీలో చేపట్టారు. భక్తులను సైతం అక్కడ చోరీ, భక్తుల దగ్గర కూడా నగలు కావచ్చు ఇతర ఏవైనా సరే ఏదైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటి కూడా దొంగలించే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నిఘా పెంచేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇంకా సీసీ కెమెరాలు కావాల్సిన చోట్ల పెంచే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద తిరుమలలో శ్రీవారి ఆలయంలో స్వామివారి హుండీలో చేపెట్టిన అతన్ని అయితే అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారణ చేపడుతున్నట్టుగా కూడా పోలీస్ శాఖ అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి. అయితే ఇతని పైన ఎలాంటి కేసు నమోదు చేశారో, అసలు ఎలాంటి కేసు నమోదు చేయబోతున్నారో, అనంతరం అతన్ని ఎక్కడ జైలుకి పంపిస్తారో లేదా మరేదైనా విచారణ చేపట్టి సబ్ జైల్లో కూర్చోబెడతారన్న ఒక అంశం అయితే చర్చాకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి స్వామివారి హుండీలోనే చేపట్టారన్న ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి.